నీ మొదటి ప్రయారిటీ ఎప్పుడు అందరూ ఉండాలి. ఎవరిని వెలేసినట్టు చూడొద్దు. చుట్టాలు ఉండాలి, స్నేహితులు ఉండాలి, బంధువులు ఉండాలి, శ్రేయోభిలాషులు ఉండాలి, అందరూ ఉండాలి. కానీ అందరూ దేవుని తర్వాత ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థనలో ఏమి అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలో, ఏది ఆలోచించుకుంటూ ఆ కష్టంలోంచి మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, ఇప్పుడు నువ్వు కొన్ని సంవత్సరాల క్రితం నీకు దయ్యం పట్టింది అనుకుందాం, లేదా ఒక భయంకరమైన రోగం వచ్చింది అనుకుందాం. వచ్చినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన, సంఘ ప్రార్థన, ఇంకొక కార్యం జరిగింది. బలంగా ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో కార్యం జరిగింది. తిరిగి ఈరోజు నీకు అదే నీ కుటుంబానికో లేకపోతే మళ్ళీ నీకేనో కొన్ని సంవత్సరాల తర్వాత అదే అనారోగ్యం వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? అప్పుడు నీ పరిస్థితి ఏంటంటే నీ బ్రతుకుని పట్టించుకునే నాదుడే లేడు. నిన్ను చూస్తే అసహ్యించుకునేవాళ్ళు. నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నీకు సమాజంలో విలువ లేదు. రోజులు మారాయి, ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటకు వచ్చావు. ఈరోజు బలంగా ఉన్నావు, ఈరోజు అన్ని విధాలుగా ఆర్థికంగా బలంగా ఉన్నావు, ఆరోగ్యంగా బలంగా ఉన్నావు, మంది మార్బలం చుట్టాలు అందరూ ఉన్నారు. ఈరోజు నీకు అదే సహాయం, అదే కష్టం మళ్ళీ తిరిగి కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది. ఎందుకు మళ్ళీ అదే కష్టం కొన్ని సంవత్సరాల తర్వాత తిప్పి మనకు వస్తూ ఉంది అంటే, ఏమీ లేనప్పుడు నువ్వు ఏ విధంగా రెస్పాండ్ అవుతా ఉన్నావు, కొన్ని సంవత్సరాల తర్వాత దేవునితో నడిచిన తర్వాత నీకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బైబిల్ ఏం చెప్తా ఉంది అంటే, తిరిగి నీకు కష్టం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడు? 5వ వచనం మనం 2వ భాగంలో చూసినట్లయితే, పూర్వ దినములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నింటినీ ధ్యానించున్నాను, నేను నీ చేతుల పనిని యోచించుచున్నాను. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? అమ్మా, మహారాజు అయిన దావీదు, శూరుడైన దావీదు, బలవంతుడైన దావీదు, దేనికైనా శౌర్యంతో ఎదురు నిలబడే దావీదు కష్టం కలిగినప్పుడు ఒక దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటూ, అయ్యా నా వల్ల కాదయ్యా, నువ్వు మాత్రమే సహాయం చేయగలని ప్రార్థన చేసుకుంటూ, గత కాలంలో దేవుడు ఏదైతే కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే అద్భుతంగా బయటికి తీసుకొచ్చినాడో, గత కాలంలో ఆయన ప్రాణాపాయ పరిస్థితులలో సౌలు వెంటాడినప్పుడు ఏ విధంగా అయితే బయటికి తీసుకొచ్చినాడో, ఈరోజు సొంత కుమారుడు అభిషాలం వెంటాడుతూ ఉన్నా కానీ ఆయన గుండెల్లో భయం ఉంది, బాధ ఉంది, వేదన ఉంది. కానీ ఆయన ఎవడో, నేను ఈరోజు రాజు, అప్పుడు నేను రాజు కాదు, అప్పుడు నాకు పరిచయాలు లేవు, ఈరోజు నేను రాజుని, ఇంకొక రాజుని హెల్ప్ అడుగుతా, లేదా నేను పూర్వం ఎవడకో సహాయం చేశా, వాడిని హెల్ప్ అడగడానికి వెళ్తా అనుకోవట్లా. ప్రార్థన చేస్తూ పూర్వం దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. పూర్వం దేవుడు ఏ విధంగా అయితే అద్భుత రీతిలో ఆయన్ని తప్పిస్తూ ఉన్నాడో అవన్నీ ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, రాజే ఆ విధంగా ఎవరిని సహాయం అడగకపోతే మన బ్రతుకులు చూస్తే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన బ్రతుకులను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవ్వడు నీ ముఖం చూడకుండా అసహించుకొని వదిలేసినప్పుడేమో దేవుడు 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 అని ఈరోజు 4 డబ్బులు, 4 జనాలు, 4 మన వెనక మన చుట్టూ రోజు వచ్చిపోతూ ఉంటే, ఏదైనా కష్టం రాగానే మనం ఏం చేస్తా ఉన్నాం? మొట్టమొదటిగా, బావా కొంచెం ఇట్లా అయిందంటావు, ఏ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది? అక్క ఇట్లా అయిందక్క, ఏం చేద్దామంటావు? నీ ఆలోచన హాస్పిటల్కి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. దేవుడు కలిగించిన జ్ఞానం ద్వారా పుట్టిందే ప్రతి మెడిసిన్. కానీ దానికంటే ముందు నువ్వు దేని మీద ఆధారపడతా ఉన్నావు? ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రయత్నం మనం చేయాలి. నేను ఒక 2 వారాల క్రితం మాట్లాడినట్టున్నా, ప్రయత్నం చేయాలి. కానీ ప్రయత్నం కంటే ముందు, వినలేదు ఎవరికి గుర్తులేదా? ప్రయత్నం చేయాలి, కానీ ప్రయత్నం కంటే ముందు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా.